వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానిద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కుంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమెన్. మీరు లోకానికి వెలుగై ఉండాలి అంటూ కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉంటుందా? అలాగే మీరు క్రీస్తులో వెలుగై ఉన్నారు కాబట్టి మీ వెలుగుని అందరికీ ప్రకటించండి అంటూ ఉన్నాడు. మరి మనుషులు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? మీరు మంచం కిందో కుంచెం కిందో పెట్టం. అది ఒక దీపస్తంభం మీద పెడితే ఆ గదంతాను ఆ ఇల్లంతాను వెలుగుని ప్రకాశింపజేస్తుంది. కాబట్టి మా జీవితాలు కూడా అట్టి ప్రకాశమైన జీవితంగా ఉండాలని, అట్టి క్రీస్తు వెలుగును అమర్చుకున్న వారంగా ఉన్నాము కాబట్టి అనేక మందికి కనపరిచే వారంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. తండ్రి అయిన దేవుడు మన్నించి కోరుకుంటుంది ఏంటంటే, నన్ను వెంబడించే బిడ్డలు నాలాగా జీవించాలి. జీవిస్తేనే ఇక్కడ అంటున్నాడు, మీ సత్క్రియలను మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరుస్తున్నట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఆమెన్. క్రీస్తనే వెలుగుని ధరించుకొని ఉన్నవారు క్రీస్తులా మాట్లాడటము, క్రీస్తులా ప్రవర్తించటము, క్రీస్తులా యథార్థముగా జీవించటము నేర్చుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్తూ క్రీస్తు వెలుగు మాలో ఉంది, మేము నిత్యము ప్రార్థించేవారిమి. కొందరైతే మేము పాస్టర్స్మి, మేము అమ్మగారులమి, కొందరైతే మేము బలమైన విశ్వాసులమి, మేము నిత్యము ప్రార్థన చేసేవారిమి అంటూ ఉన్నారు. నిజముగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే క్రీస్తుని వెంబడించి ఉండే బిడ్డలు ఎలా ఉండాలో చెప్పిన విషయాలన్నీ మీలో ఉన్నవా? ఈరోజు ఎవరిని వారు స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి అంటూ ఉన్నాడు, తన పిల్లలను పోషిస్తూ సంరక్షకుడుగా ఉన్నప్పుడు వారి బిడ్డలకు ఏమేమి కావాలో సమకూరుస్తున్నట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మనకు కావలసిన జ్ఞాన అంశాలను, గొప్ప విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ ఎంతగానో చూపించాడు. ఆయన్ని వెంబడిస్తున్నామని చెప్తూ ఆయన మాటకి లోబడిన వారిని గద్దించినట్లు కూడా చూస్తున్నాం. ఈ రోజుల్లో లోకంలో ఉన్నవారిని ఎవరైనా మరి గద్దిస్తే వారితో మాట్లాడరు, వారిని ప్రేమించరు, వారి విషయాలు కూడా లేవనెత్తరు. ఎందుకంటే వారి మీద కోపము, ద్వేషము, పగ, అసూయ అలుముకుంటున్నాయి. ఎందుకు? మరి నీవు క్రీస్తుని ధరించుకునే ఉన్నావు కదా. క్రీస్తుని ధరించుకున్నప్పుడు నీలో వెలుగు ఉండాలి కదా. చీకటి ఎందుకు ఉన్నది? అందుకనే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ప్రభువుని వెంబడిస్తే నీ దీపము ఎక్కడుండాలంట? దీపస్తంభం మీద. నీ జీవితం కూడా అలా ఎత్తైన కోట మీదే ఉండాలి. ఎత్తైన కోట మీద ఉండంటే ఒక పెద్ద కారులో రావటం, నిన్ను 10 మంది వెంబడించటం, నీకు 10 మంది వందనాలు చెప్పటం కాదు, కానీ నీ హృదయము దీనత్వము కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, నీలో ఉన్న అసూయ, పగ, ద్వేషములు అన్నిటినీ వదిలి నీవు కనికిరము కలిగి, ప్రేమ కలిగి ఉండాలని ఈ మాటలకు అర్థం. నేను 10 సార్లు బైబిల్ చదివాను, 20 సార్లు బైబిల్ చదివాను, 20 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళుతున్నాను అంటే కుదరదు. నేను నిత్యము దేవుని ఆరాధిస్తున్నాను అని అంటే కుదరదు. నా జీవితాలు అనేక మందికి మాదిరి చూపించటానికి, దేవాది దేవుణ్ణి మహిమపరచటానికి ఈ వాక్యాలన్నీ రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి,
మీరెవరు ఏమనుకున్నప్పటికీ నేనొక్కటే మాట చెప్తూ ఉన్నాను. నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావంటే నీ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ క్రియలు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీలో వెలుగు ఉండాలి. ఆ వెలుగుని నీవు ప్రకటించాలి, ఆయనకి మహిమ తీసుకురావాలన్న సంగతి మరొక ఆయన్ని మహిమ తెచ్చే క్రియలను ఈ దినం నుంచైనా అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయనా. అయ్యా, నీవు చెప్పిన ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి మీ వెలుగుని ప్రకాశింపచేయండి అంటూ ఉన్నావు. మనుషులు దీపాన్ని వెలిగించి కుంచెము కింద మంచము కింద పెట్టరు, దీపస్తంభం మీదే పెడతారని తెలియపరుస్తున్నావు. మా జీవితాలు దీపస్తంభం మీద వెలిగే దివిటీల వలె ఉండుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాను. అయా, మా సత్క్రియలను చూచి అనేక మంది మారుటకు, నిన్ను మహిమపరచుటకు మా హృదయ యొక్క తలంపులను, ఆలోచనలను మీ వెలుగుతో నింపి మేము వెలుగు జ్యోతుల వలె అయా నీవు నెలకొల్పిన బిడలము కాబట్టి, నీవు ఎన్నుకున్న వారివి కాబట్టి, అయా నీ రక్తమిచ్చి కొన్నవారం అన్న సంగతి మేము మరువక మా క్రియలు, మా మాటలు, మా ప్రవర్తనలు ప్రభువా నీకు మహిమ తెచ్చేవిగాను ఉండుటకు అయా నిజ క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎంబడిస్తూ యథార్థముగాను నీతిగాను ఉండుటకు నాయన మాకు అట్టి బుద్ధి, అట్టి జ్ఞానమును దయచేయమని, వినుచున్న వారికి మాకును అట్టి విధేయత నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.